సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. సీసీఐ ద్వారా 2 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఏమైనా సమస్యలుంటే పరిష్కరిస్తామని అన్నారు. సో దానికి కూడా త్వరలోనే టెండర్స్ ఇన్వైట్ చేస్తున్నాం 2-3 రోజుల్లోనే. సో దానికి కూడా త్వరలోనే టెండర్స్ ఇన్వైట్ చేస్తున్నాం 2-3 రోజుల్లోనే. ఆంధ్రప్రదేశ్ ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఈ ఊరికి ఈ సెంటర్ తీసుకొచ్చి ఈ అంబేద్కర్ విగ్రహం పెట్టించి ఊరికి ఆ రోజు ₹1 కోటి సీసీ రోడ్లు డ్రైన్ కట్టించినాం. ₹2 కోట్ల ₹2 కోట్లతో కట్టించినాం. ₹1,61,00,000. ఎంపీడీఓ కార్యాలయంకి ₹2,98,00,000. పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కి ₹2,38,00,000 మంజూరు చేసి ఈరోజు పనులు మొదలు పెడుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి రావాలి. రాని వాళ్ళ సంగతి చూస్తే నేను ఆంధ్రప్రదేశ్ ప్రొక్యూర్మెంట్ లో కూడా వారికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి ప్రొక్యూర్మెంట్ చేయడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొంత 1 or 2 ప్రాబ్లమ్స్ కూడా చెప్తే ఆ సెంటర్ ఇన్ఛార్జెస్ తో మాట్లాడి ఇమీడియట్లీ పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సార్. ప్రొక్యూర్మెంట్ లో కూడా వారికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. జనగామ